సృష్టి నేనే చేశాను. లోకాన్ని నేను కాపాడుతున్నాను. అప్పుడు ఆకాశం చీలిపోయింది, భూమి కంపించింది, అంతులేని అగ్నిస్తంభం బయటపడింది. అదే శివుడు. శివుడు అన్నాడు, ఈ స్తంభానికి మొదలు చివరి ఎవరు కనుక్కుంటారో అతడే గొప్పవాడు. బ్రహ్మ తన వాహనమైన హంసపై పైకి ఎగిరాడు. విష్ణు వరాహంగా కిందికి వెళ్ళాడు. యుగాలు గడిచాయి. ఆది లేదు, అంతం లేదు. నాకు అది కనిపించలేదు. ఇది అనంతం. నేను అంతం చూశాను. కానీ గెలవాలనే అహంకారంతో కేతకీ పువ్వును సాక్షిగా చూపించి అబద్ధం చెప్పాడు. అప్పుడే శివుడు తన నిజస్వరూపం చూపించాడు. బ్రహ్మ అబద్ధం చెప్పినందుకు శివుడు ఇచ్చిన శిక్ష, సత్యాన్ని విడిచావు, అందుకే నీకు దేవాలయ పూజ ఉండదు. కేతకీ పువ్వు కూడా అబద్ధానికి సహకరించింది. అందుకే శివుడు అన్నాడు, నా పూజలో కేతకీ పువ్వు వాడకూడదు. నాకు మొదలు లేదు, నాకు అంతం లేదు. నేనే కాలానికి మూలం. శివుడు రూపం కాదు, అనంతం. ఓం నమః శివాయ.